నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రాపాక వరప్రసాదరావు ఈయన గుర్తున్నారు కదా. రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉండే పొలిటికల్ లీడర్ ఈయన. ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. కానీ 2019లో ఆయన విజయం కొంత ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అంటే జనసేన తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పొలిటీషియన్గా రాపాకకు పేరు. అంటే ఆ విషయం ఎంతటి ఘనం అంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏకంగా 2 చోట్ల పోటీ చేసినా ఓటమి చెందారు. అయినప్పటికీ కూడా రాపాక గెలిచారు. అది ఆయనకున్నటువంటి క్రెడిట్. కానీ జనసేన పోటీ చేసినటువంటి అన్ని సీట్లలో అభ్యర్థులు అంతా ఓటమి పాలయ్యారు. కానీ ఒక్క రాజోలులో మాత్రం రాపాక గెలిచి ఆయన తన సత్తా చాటుకున్నారు. అయితే రాపాక జనసేనలో ఉండకుండా వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయిపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన కొంత బోని కొట్టిందని చెప్పాలి రాపాక ఎమ్మెల్యే ద్వారా. అంటే ఆ ఎన్నికల్లో రాజోలు నుంచి గెలిచింది రాపాక వరప్రసాద్ మాత్రమే. కానీ అక్కడ కూడా కొద్ది రోజులకి ఆయన జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్లేట్ ఫిరాయించారు. అయితే 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఆయనకు కూటమి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దానికి జనసేన అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ప్రధాన కారణంగా ఇవాళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దానికి కూడా బ్రేకులు పడినట్లుగా సమాచారం. అంటే ఆయన రీఎంట్రీ ఇచ్చే జనసేనకి అవకాశం లేదు. ఇటు టీడీపీ కూటమిలో ఉంది కాబట్టి కూటమిలోకి వస్తా ఉంటే కూడా జనసేన అడ్డు పుల్లేస్తోంది. వాస్తవానికి జనసేనలో ఉంటే రాపాక వరప్రసాదరావు ఇవాళ ఖచ్చితంగా మంత్రి అయ్యి ఉండేవారనేది కూడా అందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ 2019లో గెలవడంతో రాజోల్ నియోజకవర్గం జనసేన కేటాయించారు కూడా. ఒకవేళ ఆయన జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఆయన మరొకసారి గెలిచి ఉండేవాళ్ళు. అప్పుడున్నటువంటి వేవ్లో తప్పకుండా ఎస్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కుండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనవసరంగా చేతులు కాల్చుకున్నారు రాపాక. మరి జగన్మోహన్ రెడ్డి సైతం చివరి నిమిషంలో రాజోలకు కొంత అసెంబ్లీ టికెట్ వేరే నేతకి ఇచ్చారు. అమలాపురం పార్లమెంట్ స్థానానికి మార్చారు రాపాకని. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయేసరికి అసలు తత్వం రాపాకకు అప్పుడు బోధపడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని భావించారు వరప్రసాద్. సో అప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నారు రాపాక ప్రస్తుతం. అయితే జనసేనలో ఛాన్స్ లేకపోవడంతో టీడీపీ బెటర్ అన్న ఆలోచనకు వచ్చారు. అయితే ప్రస్తుతం రాజోల్లో టీడీపీకి నాయకత్వం లేదు. ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో రాజోల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే గొల్లపల్లి సూర్యారావు బయటికి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అవసరంగా కనిపిస్తుంది. అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే రాపాక వరప్రసాద్ టీడీపీలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ జనసేన అడ్డంకిగా మారుతోంది ఆయన టీడీపీ ఎంట్రీలకి. సో ఇప్పుడు జనసేన అభ్యంతరాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడుతోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలతో తిరుగుతున్నారు రాపాక వరప్రసాద్. ప్రధానంగా మంత్రి నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు తదితరులతో కలిసి టీడీపీలో చేరేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కొంత రిలేషన్స్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు. అయితే కూటమి పార్టీలో ఎవరు చేరాలన్నా మిగతా పార్టీల గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి కావడంతో దీంతో ఇప్పుడు రాపాక టీడీపీలోకి చేరాలంటే జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు జనసేన పచ్చ జెండా ఊపే పరిస్థితి లేదు. మొత్తానికి రాపాక కాంగ్రెస్ నుంచి వైసీపీ, అలాగే జనసేన తిరిగి వైసీపీ, ఇలా పార్టీలు సులువుగానే మార్చగలుగుతున్నారు. కానీ అవకాశం అన్నీ కూడా సైకిల్ ఎక్కలేకపోతున్నారు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో సరైనటువంటి సమయం చూసి సరిగ్గా ఎక్కడ బ్రేకులు వేయాలో అక్కడ జనసేన బ్రేకులు వేసిందని అంటున్నారు. మరి జనసేన మెత్తబడితే తప్ప రాపాక టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు అనేది మాత్రం రాపాక కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అనుచరులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి నిజంగానే ప్రచారంలో నిజమెంత అనేది కూడా తెలియదు. కానీ రాపాక మాత్రం కొంత మాజీ వైసీపీ నేతగానే మిగిలిపోతారా అన్నది కూడా వెయిట్ చేయాలి. మొత్తం మీద ఆయన టీడీపీ ఎంట్రీకి మాత్రం జనసేన అడ్డుపడుతున్న ప్రచారం అయితే విస్తృతంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా చర్చనీయాంశంగా మారుతోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.